హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు మనం ఫ్రూట్ సలాడ్ చేసుకుందాం. ఈ ఫ్రూట్ సలాడ్కి దానిమ్మ, యాపిల్, గ్రేప్స్, హనీ, డేట్స్ ఇలా అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు. మనం తినాలనుకుంటే ఆరెంజెస్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఫ్రూట్స్ మాత్రం ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి, అప్పుడే సలాడ్ అనేది టేస్ట్ ఉంటుంది. లేకపోతే ఫ్లేవర్ వేరేలా ఉంటుంది అనమాట ఫ్రూట్స్ ఫ్రెష్ లేకపోతే. సో డేట్స్ వేయడం వల్ల ఏంటంటే స్వీట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. స్వీట్ తక్కువ కావాలనుకునేవారు డేట్స్ అయితే స్కిప్ చేసేయండి. సో నేనైతే 2 యాపిల్స్, 2 దానిమ్మ, కొన్ని గ్రేప్స్ అలా తీసుకున్నాను అనమాట. లెమన్, హనీ కూడా కావాలి. లెమన్ ఏంటంటే లెమన్ పిండడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుంది అనమాట ఈ సలాడ్కి. సో ఇట్లా నేను గ్రేప్స్ అనేవి వాష్ చేసేసుకున్నా. యాపిల్స్ పీల్ తీసుకోవాలండి. కంపల్సరీ యాపిల్ చెక్కుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది, లేకపోతే హనీ అనేది యాపిల్ ముక్కలకి పట్టదనమాట. డేట్స్ కూడా ఇలా నీట్గా ఒలిచేయాలి. అందులో సీడ్స్ ఉంటాయి కదా, అవి పక్కకు తీసేయాలి. సో ఇలా మొత్తం ఒలిచేసుకోవాలి. దానిమ్మ గింజలు కూడా ఈ వైట్ అంతా లేకుండా నీట్గా ఒలిచేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. నేను గ్రేప్స్, యాపిల్ ఇట్లా అన్నీ చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను. లెమన్ కూడా జ్యూస్ తీసుకోవాలండి. ఇట్లా హాఫ్ కట్ చేసి హాఫ్ జ్యూస్ తీసుకొని ఇందులోనే మనం తీసుకున్న హనీ ఉంటుంది కదా, అది మిక్స్ చేసేయాలి. ఇట్లా మొత్తం పోసేసి మిక్స్ చేసుకోవాలి. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో స్పూను హనీ మిక్స్ చేసుకోవచ్చు. బౌల్ అయితే తీసేసుకున్నాను. సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మనం తీసుకున్న హనీ, లెమన్ జ్యూస్ ఉంది కదా, అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes వరకు మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. అట్లా కలపడం వల్ల ఏంటంటే వాటర్ అనేది కిందకు వస్తాయి ఇందులో నుంచి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో మనం కలుపుతూనే ఉండాలి. ఇలా ఫ్రూట్ సలాడ్ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మనం ఫ్రూట్స్ డైరెక్ట్గా తింటే ఏదైనా ఒక యాపిల్ కానీ ఒక దానిమ్మ అట్లా ఏదైనా ఒక ఫ్రూటే తింటాం. అది ఇలా సలాడ్ చేసుకొని తింటే అన్నీ మిక్స్ చేసి తింటాం కాబట్టి ఆల్మోస్ట్ అన్ని విటమిన్స్ మన బాడీకి అందుతాయి అన్నమాట. సో ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. సలాడ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇట్లా బాగా కలుపుకుంటే ఏంటంటే ఆ హనీ అనేది బాగా పట్టిద్ది ముక్కలకి. యాపిల్ కూడా చిన్నగానే కట్ చేసుకోవాలండి. చూసారు కదా ఎంతో ఈజీగా ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.